సినీ నటుడు పోసాని కృష్ణమురళిని కర్నూలులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు ఆదోని పోలీసులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అసభ్యకరంగా మాట్లాడారని ఆదోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు స్థానిక జనసేన నాయకుడు రేణు వర్మ. కేసు నమోదు చేసిన ఆదోని పోలీసులు పిటి వారెంట్పై పోసానిని అరెస్టు చేసి గుంటూరు నుంచి కర్నూలుకు తరలించారు. అక్కడ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు పోలీసులు. పోసానికి మద్దతుగా కర్నూలు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి భారీగా తరలివచ్చారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని కర్నూలులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు ఆదోని పోలీసులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అసభ్యకరంగా మాట్లాడారని ఆదోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు స్థానిక జనసేన నాయకుడు రేణు వర్మ. కేసు నమోదు చేసిన ఆదోని పోలీసులు పిటి వారెంట్పై పోసానిని అరెస్టు చేసి గుంటూరు నుంచి కర్నూలుకు తరలించారు. అక్కడ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు పోలీసులు. పోసానికి మద్దతుగా కర్నూలు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి భారీగా తరలివచ్చారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని కర్నూలులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు ఆదోని పోలీసులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అసభ్యకరంగా మాట్లాడారని ఆదోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు స్థానిక జనసేన నాయకుడు రేణు వర్మ. కేసు నమోదు చేసిన ఆదోని పోలీసులు పిటి వారెంట్పై పోసానిని అరెస్టు చేసి గుంటూరు నుంచి కర్నూలుకు తరలించారు. అక్కడ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు పోలీసులు. పోసానికి మద్దతుగా కర్నూలు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి భారీగా తరలివచ్చారు. పోసాని అరెస్టుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లోకేష్ రెడీగా ఉన్నారు. లోకేష్, అసలు ఏం జరుగుతుంది? పోసాని అరెస్టుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మళ్ళీ మనం అనుకున్నట్లుగానే ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం అనేది చాలా స్పష్టంగా అమలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రాష్ట్రంలో ఎవరైతే వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఉంటారో వారిని టార్గెట్ చేస్తూ వారి మీద అక్రమ కేసులు బనాయిస్తూ వారిని సతాయింపు చర్యలకు పాల్పడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ యొక్క కక్షపూరిత రాజకీయం అనేది ఈ యొక్క రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటిదాకా ఏదైతే రాష్ట్రంలో పోసాని మురళీకృష్ణ మీద ఇప్పటికే 16 కేసులు నమోదైనాయి. మొదటగా ఈ యొక్క అన్నమయ్య జిల్లాలో కేసు నమోదు కాగా అక్కడి నుండి అతన్ని గుంటూరు కోర్టుకి తరలించడం జరిగింది. గుంటూరు కోర్టు నుండి కూడా పీటీ వారెంట్తో కర్నూలు జిల్లాలోని ఆదోనిలో కేసు నమోదు కావడం చేత అతన్ని ఈ యొక్క కర్నూలుకి తీసుకురావడం జరిగింది. అయితే ఆదోనిలోని యొక్క జ్యుడిషియల్ ఎవరైతే ఉన్నారో వారు అందుబాటులో లేకపోవడంతో ఇంతకు సంబంధించిన కర్నూలులోని యొక్క జ్యుడిషియల్ జడ్జి దగ్గర హాజరుపరుస్తున్నారు. కొద్దిసేపటి కిందటనే యొక్క పోసాని మురళీకృష్ణను కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలోని యొక్క జడ్జి వాళ్ళ యొక్క గృహంలోకి తీసుకురావడం జరిగింది. చాలా మటుకు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా హడావుడైతే కనపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఒక పక్క ఆరోగ్యం బాగలేదు అని చెప్తున్నప్పటికీ అతని మీద అక్రమ కేసులు బనాయించడమే కాకుండా యొక్క జిల్లాలను మారుస్తూ ఒక పీటీ వారెంట్ తీసుకుంటూ ఇప్పటికే 3 జిల్లాలను మార్చడం జరిగింది. ఏదైతే ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగంలో కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతూ ఈ విధంగా అక్రమ కేసులు బనాయిస్తూ సతాయింపు చర్యలకు పాల్పడుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. మనం చూసుకున్నట్లయితే కొద్దిసేపటి కిందటనే యొక్క కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలోకి అతన్ని పోసాని మురళీకృష్ణను తీసుకురావడం జరిగింది. జడ్జి ముందర హాజరుపరిచారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత మరి జ్యుడిషియల్ రిమాండ్ కి తరలిస్తారా ఏంటిదనేది తెలియాల్సింది. మొత్తం మీద చూస్తున్నట్లయితే ఇక్కడికి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఏదైతే మద్దతుగా మేము ఉన్నామంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క కేసు సంబంధించి ఆదోనిలో అంటే 14/11/2024లో జనసేన నాయకుడైన రేణు వర్మ ఈ పోసాని మురళీకృష్ణ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఏదైతే చంద్రబాబు, నారా లోకేష్ తో పాటు ఆ యొక్క పవన్ కళ్యాణ్ మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ అతని మీద కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి ఈ రోజు పీటీ వారెంట్ తీసుకొని గుంటూరు కోర్టు నుండి అతను పోసాని మురళీకృష్ణను 2:30 ప్రాంతంలో తీసుకొని కర్నూలు నగరంలోకి తీసుకొచ్చారు. మొత్తం మీద చూస్తున్నట్లయితే ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటిదనేది అర్థం కాలేని సిచ్యువేషన్. చాలా మటుకు ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొదటగా ఊహించినట్లుగా కర్నూలు జిల్లాలోని ఆదోని తీసుకెళ్తారని అని చెప్పేసి అనుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో మార్చి కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీకి తీసుకొస్తున్నారు. ఆమె ముందర హాజరుపరిచిన పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మురళీకృష్ణ. రైట్, థ్యాంక్ యూ లోకేష్.